హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మ థాట్స్. కుంభకర్ణుడు ఎందుకు 6 నెలల పాటు నిద్రిస్తాడన్న విషయానికి పార్ట్ 2 అండి ఇది. బ్రహ్మదేవుడు అప్పటికి ఇంకా తనకి తదాస్తు అని చెప్పడు, తన కోరికని యాక్సెప్ట్ చేయడు. అప్పుడు ఇంద్రుడు చెప్తాడు. ఇంద్రుడు సరస్వతి దేవి దగ్గరికి వెళ్ళి, అమ్మ తను రాక్షసుడు, ఇప్పుడు నా ఇంద్రాసనం కావాలని తను కోరుతున్నాడు, దేవతలందరికీ ఎప్పటికైనా మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్తే, అప్పుడు సరస్వతి అమ్మవారు తను కుంభకర్ణుడు బ్రహ్మదేవుడి దగ్గర మళ్ళీ చెప్పు అని చెప్పి, అంటే నీ కోరిక ఏంటి అని చెప్పేటప్పుడు తన వర్డ్స్ ట్విస్ట్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. అంటే తను చెప్పే మాటలు ఇంకొక రకంగా వచ్చేలాగా తను అక్కడి నుంచే ఇది ఇస్తుంది. ఇచ్చే ముందుకి కుంభకర్ణుడు బ్రహ్మదేవుని మళ్ళీ అడుగుతాడు, నాకు ఈ కోరిక కావాలి, నాకు ఇంద్రాసనం కావాలి అనే టైంలో ఇంద్రాసనం అని చెప్పడానికి పోయి నిద్రాసనం అని ట్విస్ట్ అయి చెప్పేస్తాడు అనమాట. ఇది సరస్వతీదేవి చేసింది, ఇంద్రాసనం తనకి రాకూడదు అనేసి. నిద్రాసనం అని అడగగానే బ్రహ్మదేవుడికి టక్కని మళ్ళీ ఇంద్రాసనం అడిగాడు, మళ్ళీ నిద్రాసనం, తనకు కన్ఫ్యూజ్ అయిపోయి ఏమంటాడు అని మళ్ళీ తదాస్తు అని చెప్పేస్తాడనమాట. అందుకని ఇంద్రాసనం పోయి నిద్రాసనం వచ్చింది కాబట్టి తను జీవితాంతం నిద్రలోనే ఉండేలాగా బ్రహ్మదేవుడు తదాస్తు అని చెప్తాడు. ఇది మెయిన్ రీజన్ ఆయన పడుకోవడానికి. అలా జరిగింది కాబట్టే తను 6 నెలల పాటు నిద్రించి ఒకరోజు లేచి ఫుల్గా తిని మళ్ళీ పడుకుంటాడు అనమాట. ఈ మధ్యలో రాముడికి రావణాసురుడికి గొడవ జరుగుతుంది. అదే యుద్ధం జరిగేటప్పుడు